నన్ను ఆపక బావా. శ్రీవల్లిని హక్ చేసుకుంటాడు వీడు. వీడిని చంపేస్తాను. నిన్ను బతకనివ్వను, నిన్ను బతకనివ్వను, నిన్ను బతకనివ్వను. వెంకటపతి రాజుగారి మీద ఇంకొక దెబ్బ పడిందో, జ్వాలాతోరణం కింద పడి దాని మీద నువ్వు పడి అదే చితిగా పేరుకుని సజీవ దహనం అయిపోతావు. నీ చెల్లిని వాడు కౌగులించుకుంటే చేయి చేసుకోకుండా సన్మానం చేస్తావా? నువ్వు చేయాల్సిన పని నేను చేశాను. వెంకటపతి రాజుగారు కింద పడిపోతుంటే నువ్వు పట్టుకున్నావు. అప్పుడు నీ చేతిలో ఉన్న అగరబత్తీల వల్ల అతని చొక్కా కాలిపోయింది. అప్పుడు నిన్నెవరూ కొట్టలేదే. వదిలేసి పొరపాటు చేశానంటావా? నేనతను పడకుండా పట్టుకున్నాను. ఇక్కడ చీర కంటిన మంట నా చెల్లికి అంటకూడదని వెంకటపతిరాజు గారు మంటని ఆర్పడానికి చుట్టేసుకున్నారు. అంతే తప్ప నా చెల్లిని పట్టుకోలేదు, దుర్బుద్ధితో ముట్టుకోలేదు. ఒక ఆడపిల్ల ప్రాణాన్ని కాపాడడానికి హత్తుకుంటే తప్పే లేదు. కానీ మానం తీయడానికి ఒక్క మాట అన్నా సరే అది క్షమించరాని నేరం. నిమిషం ఆలస్యం చేసినా అక్కకి తీరని అవమానం జరుగుతుందని ఆలోచించి ఆ మరుక్షణంలో వెంకటపతి రాజుగారు అక్క చీరకున్న మంటని ఆర్పడానికి ముందుకొచ్చారు. దేవాబావ 2 కొట్టినా సరే పాపం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను వెంకటపతిరాజు గారు. పర్వాలేదండి, నన్ను కొట్టారా తిట్టారా అని నేను అనుకోను. శ్రీవల్లి గారికి ఈ మంట అంటుకోవడంతో ఆ మంట ఆర్పడానికి నీళ్లు తీసుకొస్తారో లేకపోతే ఒంటి మీద ఉన్న బట్టల్ని ఎక్కడ లాగేస్తారో అని కంగారు పడిపోయి ఆ మంటని ఆర్పడానికి నేను కౌగిలించుకున్నానే తప్ప వేరే దారి లేకపోయింది. నేను చేసిన తప్పైతే నన్ను క్షమించండి.